శ్రీ సత్యనారాయణ స్వామినః ప్రథమోధ్యాయ ప్రారంభః. నారద మహామునికి నైమిసారణ్యంలో కౌదకాది మహామునులు పురాతనంలో నూతనమైన దగ్గరికి వెళ్తారు. వీళ్ళందరూ వెళ్ళి ఏం చేస్తారంటే, స్వామి సత్యనారాయణ స్వామి వ్రతం గురించి మాకు కొంచెం చెప్పండి అనేసి అడుగుతారనమాట. అప్పుడు నారద మహాముని ఈ కథని మనకంతా చెప్పాడు, ఈ విధంగా జరిగింది అనేసి స్వామి కథ ప్రారంభిస్తారనమాట. సూతక మహాముని ఏమని చెప్తారంటే, అక్కడ స్వామి దగ్గరికి వచ్చింటారు కదా, వచ్చిన వీళ్ళు మునులు అందరూ అక్షింతలు కూడా తీసుకోండి, అక్షింతలు పూలు ఇట్లా వేసుకొని ఇట్లా పెట్టుకోవాలి. కథ వినేటప్పుడు శ్రద్ధగా ఈ కుడితోడ ఉంటుంది కదా, కుడితోడని పెట్టుకోవాలి. ఆడవారైతే మగవారైతే ప్లేట్ అది పెట్టే చెప్తా. స్వామివారికి నైమిసారణ్యంలోకి వెళ్ళారు కదా, స్వామివారికి వచ్చి ఋషులు అడిగారు ఎవరికి, సౌతక మహామునితో, స్వామి ఈ జనాలందరూ కష్టపడుతున్నారు, అప్పుడు ఋషులకు పని ఏమంటే, ఋషులు కానీ బ్రాహ్మణులకు పని ఏమంటే, ఎవరికైనా కష్టం కలిగితే వారికి లోకమంతా ఇబ్బందులు పడుతుంది అనేసి వెళ్ళి అడుగుతారు అనమాట. ఏదైనా కథ ఉంటే చెప్పు అనేసి. అప్పుడు అనగా సూతిక మహాములు ఏం చెప్తారంటే, ఈ వ్రతాన్ని చాలా మంది ఆచరించారు, దీన్ని మనకు స్వయంగానే మహావిష్ణువే మనకు నారద మహామునితో బోధించాడు అనేసి చెప్తారనమాట. అప్పుడు నారదునికి మహాస్వామి ఈ కథని ఉపదేశిస్తారనమాట. ఏముంది ఈ కథ, ఏమేమి కథ అనేసి చెప్తారనమాట. దీనివల్ల ఏం జరుగుతుంది అనేది కూడా మహత్యంలో తెలుసుకుందాం. మహత్యం ఏం లేదు, స్వామి గారు ఈ యొక్క పూజ చేస్తే సత్యనారాయణ స్వామి తెల్లవాటలేసి సాయంకాలం పొద్దునంతా ఉపవాసం ఉండి సాయంకాలం వ్రతం ఆచరించుకోవాలి. యాక్చువల్గా జనాలందరూ బంధువులు రాలేరు కాబట్టి మనం పొద్దునే చేసేసి అన్ని పంపించేస్తున్నాం. ఏ వ్రతమైనా ఏ నోమైనా ఈ సాయంకాల సంధ్యా సమయంలోనే ప్రదోషం అంటే, స్వామి ప్రదోషం అంటే దోషం లేని సమయం. ఏ సమయం అది? తెల్లవారుతా అంటే 4:30కే సత్యనారాయణ కూడా, లేదంటే అంటే ప్రదోషం అంటే దోషం లేని సమయం అని మీకు. ఈవినింగ్ అయితే ఈ టైంలో ప్రదోషం మీరు పూజ స్టార్ట్ చేసి ప్రదోష సమయంలో ఈ పూజ ఖచ్చితంగా ఫలిస్తుంది అనమాట. ఈ టైంలో అశ్విని దేవతలు మళ్ళీ అట్లా అంటారో మీకు తెలుసు. అశ్విని దేవతలు అంటే తదాస్తు దేవతలు. మీరు ఏదైనా ఇప్పుడు స్వామి సన్మంగళాది భవంతు అన్నాను, అంతర్మంగళం జరగాలన్నాను, అప్పుడు స్వామి తదాస్తు దేవతలు ఏమంటారు? తదాస్తు అంటారు ఈ టైంలో. అట్లా స్వామివారి వ్రతాన్ని చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా స్వామివారి వ్రతానికి టైం అంటూ ఏముండదు, సపరేట్ టైం. అంటే పౌర్ణమి రోజన్నా కానీ దీనికి వార నక్షత్రాలు ఏం పని లేదు, మీకు చేయాలంటే చిన్న మట్లతో చేసేస్తారు. కానీ కార్తీక పౌర్ణమి కానీ, మాఘ పౌర్ణమి కానీ, ఇక్కడ శ్రావణ పౌర్ణమి కానీ, ఏ పౌర్ణమికైనానో అమావాస్యకైనానో ఈ వ్రతాన్ని తోముతున్నావా చేసుకోవచ్చు, లేదా సంవత్సరానికి ఒక్కసారి కానీ వ్రతాన్ని చేయాలి. అట్లా వ్రతాన్ని చేస్తే స్వామివారికి తర్వాత సౌభాగ్యాలు ఫలింపజేస్తారు. ఎవరు? మన సత్యనారాయణ స్వామి. సత్యనారాయణ స్వామి గారి వ్రతంలో విశిష్టత ఏమంటే, యమాది అష్ట దిక్పాలకుల్ని ఆవాహన చేస్తాం, పంచలోక పాలకుల్ని ఆవాహన చేస్తాం. అంతేకాకుండా మన సత్యనారాయణ మూర్తి ఉన్నారు కదా, వాళ్ళని కూడా ఆవాహన చేస్తాం, నవగ్రహ దేవతల్ని ఆవాహన చేస్తాం. సర్వ రాజోపచార పూజలు చేసి స్వామివారి వ్రతంలో ఈ పూజలో పూజింపబడిన దేవతలు కూడా పూజింపబడతారు. అంటే బ్రహ్మదేవుడికి యమదేవుడికి పూజలు లేవు, కానీ ఈ సత్యనారాయణ వ్రత భాగంగా మనం యమదేవతలకు కూడా పూజ చేస్తాము, మరియు బ్రహ్మదేవుడికి కూడా పూజ చేస్తాము, శారదాదేవి సకల. మళ్ళీ ఇంకొకటి ఏమంటే, ఇప్పుడు మన దేవతలకు ఉన్న వాహనాలు నంది, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, మూషికము ఇవన్నీ, ప్రతి ఒక్క దేవునికి వారి కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ పిల్లల్ని, మళ్ళీ వాళ్ళ వాడే వాయుధాలని, అంటే శంఖం చక్రం ఇట్లా ఉంటాయి కదా, వాళ్ళ ఆయుధాలని మరియు వాళ్ళు వాడే వాహనాలు ప్రతి ఒక్కటిని ఆవాహన చేస్తామని ఈ పూజలు అనమాట. ఇదే స్పెషల్ మన సత్యనారాయణ వ్రతానికి అనేసి స్వామి చెప్తారనమాట. ఇట్లో ఎప్పుడైనా ఎవరైనా చేశారా అని అడగగా, స్వామి వారికి ఏ విధంగా ఈ గణపతి బ్రహ్మ విష్ణు పంచలోక పూజలు, ఈ పూజా విధి ఎట్లంటే, సత్యనారాయణ స్వామి పూజ చేసే ముందు పంచామృత స్నానం చేయించాలి. మన స్వామి సత్యనారాయణ పూజ కూడా చేసి స్నానం చేయించాలి స్వామివారికి. గణపతి బ్రహ్మ శివుడు పార్వతి అంత పంచలోక ఆధిపత్యములు, నవగ్రహాలు, ఇంద్రాది పాలకులు, పరదేవతల్ని కూడా పూజించాలి. కావున వారికి ముందుగా ఆవాహన చేసి పూజించాలి. మొదట కలిసం వరుణ స్వరూపంలో చెప్పాను, వాహనదేవుడి స్వరూపంలోనే మన కలిస దేవుడిని ఆవాహన చేస్తాం. సత్యనారాయణ స్వామి ఏ రూపంలో ఉంటారు? ఇప్పుడు జల రూపం. అర్థమైందా? జలో నారాయణ సర్వాంగస్తో నారాయణ అంటే మీకు ఇంకొక విషయం కూడా ఏమంటే, స్వామి జలంలోనే ఉంటాడు, ఎందందునేయగలడు అందందునేయగలడు నారాయణుడు సందేహం వలదు అనేసి మహావిష్ణువు మనకు చెప్పారనమాట. నేను ఎక్కడెక్కడ కాదు, అందందులోనూ మీరు ఎక్కడైతే ఉన్నారనుకుంటారో ప్రతి ఒక్క దాంట్లో నేనే సర్వమై ఉన్నాను అనేసి స్వామి చెప్పారనమాట.
అదే విధంగా జలనారాయణ స్వరూపంలో చెప్తారనమాట. వైదిక గ్రంథుల్లో పురాణాల ప్రకారంగా స్వామివారి వ్రతం చేసుకోవచ్చు, ఎవరైనా కానీ చేసుకోవచ్చు వ్రతాన్ని. జీవివారని ఏం లేదు, ఎవరైనా కానీ వ్రతాన్ని ఆచరించడానికి అలవదు. అంటే బ్రాహ్మణోత్తముని పిలుచుకొని చేస్తే శ్రేష్టం. అంతేకాకుండా శక్తి కొద్ది ఆడంబరంగా చేసే సంవత్సరం సత్యనారాయణ వ్రతం. మీరు స్వామి ఫోటో పెట్టుకొని స్వామి నువ్వే దిక్కు అనుకున్నా, ఒకవేళ ఫోటో లేకపోయినా స్వామి వారి కథలు శ్రవణం, ఇంట్లో స్నానం చేసుకొని స్వామి నువ్వే దిక్కు నాకంతా అనేసి కథలు విన్నా కానీ స్వామివారికి, దానికి సత్యనారాయణ స్వామి మంగళ శాసనం వింటే ఏమని చెప్తుందంటే, అదే చూసిన వారికి చూసిన ఫలము, నోచిన వారికి నోచిన ఫలం. అంటే చేసిన వారికి చేసిన ఫలం, చూసిన వారికి చూసిన ఫలం, కథ విన్న వారికి విన్న ఫలం. అట్లమైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వచ్చిన ఫలితం. అట్లమైంది ఎవరికి స్వామి ఎట్లా కావాలన్నా అట్లే అనుగ్రహించేస్తాడనమాట. అట్లమైందా మీకు ఏం కావాలని సత్యనారాయణ స్వామి కోరుకుంటే అన్ని కలిగిపోయినట్టే. ఎందుకంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసినారంటే మొత్తం దేవతలు వచ్చేసింటారు. ఇప్పుడు చూడండి, డబ్బుకి కుబేరుడు, మహాలక్ష్మి, శారదాదేవి, బ్రహ్మ అన్ని కర్మలకి ఆయనే వాస్తు పురుషుడు, మరి అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు అందరినీ ఇక్కడికి వచ్చేసినట్టే. వాళ్ళు మొత్తం ఇక్కడే ఉంటారు కాబట్టి మనం ఏం కోరినా వెంటనే అనుగ్రహిస్తారు. అంటే బంధువులతో ఇది ముందుగా ఏమంటే బంధువులతో అందరూ బ్రాహ్మణాలు అనమాట. మనం ఒకరే చేసుకోవచ్చు సత్యనారాయణ. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, స్నేహితుల్ని, బంధుమిత్రుల్ని అందరినీ ఆవాహించాలి. అర్థమైందా? కొంతమంది పిలుచుకుంటూ కూడా పోవచ్చు. అర్థమైందా? పిలవాలనేమి సపరేట్ గా సత్యనారాయణ వ్రతం ఎవ్వరు పిలవరు. అర్థమైందా? పిలిచామంటే అది గృహప్రవేశం అయి ఉంటుంది. ఇట్లా సత్యనారాయణ వ్రతానికి ఏం చేయాలంటే మనం ఎక్కడ సత్యనారాయణ వ్రతం జరుగుతున్న విషయం మీకు తెలిసిందా, మొహమాటం లేకుండా పోయి ఏం చేయాలా, అక్కడ కూర్చొని సత్యనారాయణ స్వామి కథను వినాలి. అప్పుడు విన్నవారికి, అట్లా విన్నవారికే పూజా ఫలం కలుగుతుంది. అట్లా విన్న మా ఇంట్లో మన సత్యనారాయణ వ్రతం చేసుకునేది వేరు. అర్థమైంది? అందరూ కూడా చేసే సత్యనారాయణ వ్రతం చాలా పవిత్రమైంది. ఎందుకంటే వారి ఎంతమంది మహానుభావులు ఉన్నారో, మనలోనే మంచి వారు ఎంతమంది ఉన్నారో వారి స్వామి వచ్చి ఇక్కడ అర్చిస్తారు కదా. అందుకు సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేసుకోవడం ఇంకా చాలా మంచిది. ఒక్కరు నోస్తేనే అంత ఫలితం ఉన్నప్పుడు అందరూ ఒకటే చోట నోచితే ఏ నోమైనా కానీ ఏదైనా కానీ అప్పుడు ఎంత ఫలితం వస్తుంది. అలా సత్యనారాయణ స్వామి ఈ స్వామి యొక్క పూజా విధానాన్ని ఇలా తెలియజేస్తారనమాట. ఇది ప్రథమోధ్యాయ సంపూర్ణం. శ్రీ సత్యనారాయణ స్వామిన ప్రథమోధ్యాయ సంపూర్ణం. నారికేళోపచార పూజ అంటే కలిస్తే Yeah.